దానికి హోమ్ మినిస్టర్ కూడా వచ్చారు. ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి హోమ్ మినిస్టర్ ఉన్నారు. మ్యామ్ ఎలా అనిపిస్తుంది? క్రికెట్ ఆడుకోవాలి. మ్యామ్ ఇప్పుడే గెలిచారు కదా మీరు. చాలా ఆనందంగా ఉందమ్మా. ఇట్స్ వెరీ ఫన్నీ. అట్ ద సేమ్ టైం మాకు కూడా కొంచెం రిలాక్స్. రెగ్యులర్ మా డ్యూటీస్ నుంచి ఒక చిన్న ఆట విడుపు, నిజంగా పేరుకు తగ్గట్టు ఆట విడుపు. మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇది ఒక మెసేజ్ కూడా చాలా మందికి, ఎందుకంటే ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నది ఫిజికల్గా కూడా మంచిది, మెంటల్గా కూడా, మెంటల్ ఫిట్నెస్ కూడా చాలా మంచిది. అందరూ కూడా హ్యాపీగా, అందుకే అంటారు చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉంటారు కదా, ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, భద్రతగా ఉండాలి. త్రోబాల్ మీరు గెలిచారు, మన్సులు గెలిచారని సంధ్యారాణి మ్యామ్ టీం అందరం ఒక స్పోర్టివ్ స్పిరిట్తో ఆడుకున్నాం. హ్యాపీగా అందరం గెలిచినట్టే. చాలా సంవత్సరాల తర్వాత ఆడామంటేనే గ్రేట్ కదమ్మా, అదే పెద్ద గెలుపు. స్పీకర్ అందరి ముందే చెప్పారు ఆట విడుపు కార్యక్రమం అందరికీ ఆహ్వానం అని, ప్రతిపక్షం రాలేదు. వాళ్ళ కర్మ. మనం కొన్ని సందర్భాల్లో కొంతమంది గురించి మాట్లాడుకోకపోవటమే చాలా మంచిదమ్మా. అందుకే కదా లోకేష్ బాబు క్రికెట్ మ్యాచ్కి వెళ్తే ఏదేదో కామెంట్ చేశారు. ఓకే, చూసారు కదా, ముఖ్యంగా రాజకీయ స్ఫూర్తి కాకుండా క్రీడా స్ఫూర్తి కూడా లేదు అన్నారు. కొంతమంది గురించి కొన్ని సందర్భాల్లో మాట్లాడుకోకపోవడమే మంచిదని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడే త్రోబాల్ టీంలో కూడా ఆవిడ గెలిచిన నేపథ్యంగా అనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్తో బిందు, YK న్యూస్, విజయవాడ.